నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతంలోని సభాపర్వంలో 28వ అధ్యాయంలో ఉన్నాం. పూర్వం చూసాం, అర్జునుడు ఉత్తర దిక్కున అన్ని దేశాలని జయించుకుంటూ వస్తున్నాడు. ఆ క్రమంలో కింపురుషాది దేశములను జయించి అర్జునుడు ఇంద్రప్రస్థానికి రావటం ఈ అధ్యాయంలో ఉంటుంది. వైశంపాయనోవాచ స శ్వేతపర్వతం వీరస్సమతిక్రమ్య వీర్యవాన్ దేశం కింపురుషావాసం ద్రుమపుత్రేణ రక్షితం మహతా సన్నిపాతేన క్షత్రియాంతకరేణ అధజత్పాండవశ్రేష్ఠ కరే చైనం న్యవేశయత్. వైశంపాయనుడు అన్నాడు, ఆ వీరుడు శ్వేతపర్వతాన్ని దాటి ద్రుమపుత్రుని రక్షణలో ఉన్న కింపురుష నివాసాన్ని చేరాడు. క్షత్రియ నాశకరమైన యుద్ధంలో ఆ దేశాన్ని జయించాడు. కప్పం కట్టే పద్ధతిపై మరల సింహాసనంపై అతనిని ఉంచాడు. తంజిత్వా హటకం నామదేశం గుహ్యక రక్షితం పాకశానిరవ్యగ్రహ సహసైన్య సమాసదతు తాంసు సాంత్వేన నిర్జిత్య మానసం సర ఉత్తమం ఋషికుల్యాస్తథా సర్వాహ దర్శకురునందన. కిన్నర దేశాన్ని జయించి శాంతచిత్తుడై అర్జునుడు గుహ్యక రక్షితమైన హాటక దేశంపై దాడి చేశాడు. గుహ్యకులను సామోపాయంతో వశపరుచుకుని కప్పానికై మానస సరోవరానికి వెళ్ళాడు. ఋషుల పేర్లతో ప్రసిద్ధికెక్కిన ప్రవాహాలను అక్కడ చూశాడు. రామాయణ మహాభారత నిత్య ఇతిహాసాలను అధ్యయనం చేయడంలో ఉన్న మంచి ఫలితం ఏమిటంటే, మీకు జాగ్రఫీ, భౌగోళిక శాస్త్రం, అలాగే హిస్టరీ, అప్పటి చరిత్ర ఏమిటి అన్నది చాలా చక్కగా తెలుస్తుంది మనకి. ఇదంతా కల్పితం, కాల్పనికమైన ప్రదేశాలు కావు. వాటిని కాలక్రమంలో వాటి పేర్లు మారాయి. కొద్దిగా కాంటినెంటల్ షిఫ్ట్ వల్ల జాగ్రఫీ మారింది. అంత మాత్రం చేత జరగలేదని చెప్పడం పొరపాటు. భారతీయ వాంగ్మయం అంతా నిత్య ఇతిహాసాలన్నారు. జరిగిపోయింది కేవలం రికార్డ్ చేసుకుని ఒకడు ఒక విధంగా డాక్యుమెంట్ చేసి ఇంకో విధంగా చెప్పింది కాదు. సో ఈ విజయయాత్రలు ఇవన్నీ చూసుకుంటూ వెళ్తుంటే మీకు చాలా చక్కని పేర్లు, అక్కడ ఆ జాగ్రఫీ ఏ డైరెక్షన్లో ఏమున్నది చాలా చాలా స్పష్టంగా కనిపిస్తుంది మీకు. దానికి ఒక ఉదాహరణ, ఋషుల పేర్లతో ప్రసిద్ధికెక్కిన ప్రవాహాలను అక్కడ చూసేట. సరో మానస మాసాజ్య హాటకాన విద ప్రభు గంధర్వ రక్షితం దేశం అజయత్ పాండవస్తతః తత్ర తిత్తిరి కల్మాషాన్ మండూకాఖ్యాన్ హయోత్తమాన్ దేభేశ కరమత్యంతం గంధర్వనగరాత్తదా. మానస సరోవరాన్ని చేరి శక్తిశాలి అర్జునుడు హాటక దేశ సమీపంలో గంధర్వులందరినీ జయించి వారి రాజ్యమందు వారినే సుప్రతిష్ఠితులను చేశాడు. గంధర్వ దేశాల నుండి తిత్తిరి, కల్మాష, మండూకాలనే పేర్లు గల గుర్రాలను కప్పం రూపంగా గ్రహించాడు. హేమకూటమదాసాజన్య విషత్ఫాల్గుణస్తథా తం హేమకూటం రాజేంద్ర సమతిక్రమ్య పాండవ హరివర్షం వివేశాస సైన్యేన మహతావృతః తత్ర పార్థోదర్శాథ బహూనిహ మనోరమాన్ నగరాంశ వనాంశైవ నదీశ విమలోదకాః. హేమకూట పర్వతంపై ఒక శిబిరం చేసుకున్నాడు. హేమకూటాన్ని దాటి అర్జునుడు హరివర్షాన్ని గొప్ప సేనతో సహా చేరాడు. అక్కడ సుందర నగరాలను, వనాలను, జలాలతో నిండిన నదుల్ని చూశాడు. పురుషాన్ దేవకల్పాంశ నారీశ్చ ప్రియ దర్శనాహతాన్ సర్వాం సత్ర దృష్ట్వా సముదాయుక్తో ధనంజయ. అక్కడి పురుషులు దేవతల వలె తేజోవంతులు, స్త్రీలు పరమ సుందరీమణులు. వారినందరినీ చూసిన అర్జునునికి మిక్కిలి ప్రసన్నత కలిగిందండి. వశే చక్రేధరత్నాని లేభే చ సుబహూని చ తతో నిషధమాసాజ్య గిరిస్థాను జయత్ ప్రభు అసరాజన్నతిక్రమ్య నిషధం శైలమాయతం వివేశ మధ్యమం వర్షం పార్థో దివ్యమిలావృతం తత్ర దేవోపమాన్ దివ్యాన్ పురుషాన్ దేవదర్శనాన్ అదృష్టపూర్వాన్ శుభగాం సదర్శధనంజయ సదనాని చ శుభ్రాని నారేశాప్సరసాం నిభాహ దృష్ట్వా తాన్ జయద్రమ్యాన్ సతైశ్చ తదృశే తదా. హరివర్ష దేశాలను వర్షపరుచుకుని రత్నాలను పొందాడు. నిషధ పర్వతం పైకి వెళ్ళి అక్కడి వారిని జయించాడు. విశాలమైన నిషధ పర్వతాన్ని దాటి దివ్యమైన ఇలావృత వర్షాన్ని చేరాడు. అది జంబూద్వీపంలో మధ్యనున్న భూభాగం అయ్యా. అక్కడ దేవతల వలె కనిపించే దివ్య పురుషులను తిలకించాడు. వారు మిక్కిలి సౌభాగ్యంతో కూడినవారు. అర్జునుడు ఇదివరకు ఎన్నడూ అట్టి వారిని చూడలేదు. సదనాని చ శుభ్రాణి నారీశ్చాప్సరసాం నిభాహ దృష్ట్వా తాన్ జయద్రమ్యాం సతైశ్చ దృశే తదా. అక్కడి భవనాలు శుభ్రంగా ఉన్నాయిట.
స్త్రీలు అప్సరసల అందం గలవారు, అందగత్తెలైన స్త్రీలను, అందం గల పురుషుల్ని చూశాడు. వారి దృష్టి కూడా అర్జునుపై పడింది. జిత్వా చ తాన్ మహాభాగాన్ కరేజ వినివేశ్య సహ రత్నాన్యాదాయ దివ్యాని భూషణైర్వసనైః సహ ఉదీచీ మహరాజేంద్రయౌ పార్థో ముదాన్వితః. వారిని అందరినీ యుద్ధంలో జయించి పన్ను కట్టేవారిగా చేశాడు. వస్త్రాలను, రత్నాలను, ఆభరణాలను వారి నుండి కానుగోలుగా పొంది ప్రసన్నుడై ఉత్తర దిక్కుగా సాగిపోయాడు. సదర్శ మహామేరుం శిఖరాణాం ప్రభుం మహత్తం కాంచనమయం దివ్యం చతుర్వర్ణం దురాసదం ఆయతం శతసాహస్రం యోజనానాం తు సుస్థితం జ్వలంతమచలం మేరుం తేజోరాశిమనుత్తమం ఆక్షిపంతం ప్రభాం భానోహ శృంగైః కాంచనోజ్వలైః కాంచనాభరణం దివ్యం దేవగంధర్వసేవితం నిత్యపుష్పఫలోపేతం సిద్ధచారణసేవితం అప్రమేయమనాదృశ్యం అధర్మ బహుళైర్జనైః. ముందుకు సాగి పర్వతనాయకుడు గిరిశ్రేష్ఠుడు అయిన మేరు పర్వతాన్ని చూశాడు. అది బంగారుమయం, 4 రంగులతో ప్రకాశిస్తోంది. చేర శక్యం కాక ఉంది. దాని పొడవు 1,00,000 యోజనాలు. ఆ ఉత్తమ పర్వతం తేజపుంజంలా ప్రకాశిస్తూ సూర్యుని తేజస్సును కూడా తన బంగారు శిఖరాల కాంతితో తిరస్కరిస్తోందిట. సువర్ణ దివ్య పర్వతం దేవతలకు, గంధర్వులకు నివాస భూమి అయి ఉన్నది. సిద్ధచారణులు ఎల్లప్పుడూ అక్కడ నివసిస్తారు. ఆ పర్వతంపై ఫల పుష్ప సమృద్ధి ఎల్లవేళలా ఉంటుంది. దాని ఎత్తునెవరూ కొలవలేరు. అధర్మంతో జీవించేవారు అక్కడికి చేరలేరు. వ్యాళైరాచరితం ఘోరైః దివ్యౌషధి విదీపితం స్వర్గమావృత్య తిష్టంతం ఉచ్ఛ్రయేణ మహాగిరిం అగమ్యం మనసాప్యన్యైః నదీ వృక్ష సమన్వితం నానావేగ సంఘైశ్చ నాదితం సుమనోహరైః తం దృష్ట్వా ఫాల్గునో మేరుం ప్రీతిమానభవత్తదా. మహాభయంకర సర్పాలు అక్కడ సంచరిస్తాయి. దివ్యౌషధాలతో ఆ పర్వతం ప్రకాశిస్తూ ఉంటుంది. తన శిఖరాలతో స్వర్గాన్ని తాకుతూ ఉంటుంది. అల్పులకు అది పొంద వీలుగానిది. ఎన్నో నదులు, చెట్లు దాని శోభను పెంచుతున్నాయి. చాలా రకాలైన పక్షుల కిలకిలారావాలతో ఆ పర్వతం మార్మోగుతూ కనిపిస్తుంది. అలాంటి మేరు పర్వతాన్ని చూసిన అర్జునుని మనస్సు ఆనందంతో నిండిపోయింది. మేరోరిలావృతం వర్షం సర్వతః పరిమండలం మేరోసు దక్షిణే పార్శ్వే జంబూర్నామ వనస్పతి నిత్య పుష్ప ఫలోపేత సిద్ధచారణ సేవిత. మేరు పర్వతానికి 4 వైపులా మండలాకారంలో ఇలావృత వర్షం వ్యాపించి ఉన్నది. మేరునకు కుడి భాగాన జంబువు అనే వృక్షం ఉంది. అది ఎల్లప్పుడూ ఫలపుష్పభరితమై ప్రకాశిస్తుంది. సిద్ధులు చారణులు ఆ చెట్టును సేవిస్తూ ఉంటారు. ఆ స్వర్గముశ్రితా రాజన్ తస్య శాఖా వనస్పతేః యస్య నామ్నా త్విదం ద్వీపం జంబూద్వీపమితి శ్రుతం. ఆ జంబూ వృక్షం కొమ్మలు స్వర్గం దాకా వ్యాపించాయి. ఆ చెట్టు కొమ్మలను బట్టి ఈ ద్వీపానికి జంబూ ద్వీపం అనే పేరు వచ్చిందండి. జంబూ ద్వీపం అంటే ఏమిటి అని చాలా మంది అడుగుతుంటారు. ఇప్పుడు అర్థమవుతుంది మీకు. తాం చ జంబూం దదర్శాథ సవ్యసాచీ పరం తపహతా తౌ దృష్ట్వా ప్రతిమౌ లోకే జంబూం మేరుం చ సంస్థితౌ ప్రీతిమాన భవద్రాజన్ సర్వతః స విలోకయం తత్ర లేభేదతో జిష్ణు సిద్ధైర్దివ్యైశ్చ చారణైః రత్నాని బహుసాహస్రం వస్త్రాణ్యాభరణాని చాన్యాని చ మహార్హాని తత్ర లబ్ధ్వార్జునస్తదా ఆమంత్రయిత్వా తాన్ సర్వాన్ యజ్ఞముద్దిశ్య వై గురోః అథాదాయ బహూన్ రత్నాన్ గమనాయోపచక్రమే. శత్రు సంతాపశీలి అర్జునుడు ఆ జంబూ వృక్షం చూశాడు. ఆ చెట్టు మేరు పర్వతము కూడా ఈ భూమిపై సాటి లేనివి. వాటిని చూసిన అర్జునునికి ఆనందం కలిగింది. అక్కడ అన్ని వైపులకు చూస్తూ అర్జునుడు సిద్ధులు, చారణుల నుండి విలువైన రత్నాలు, వస్త్రాలు, అలంకారాలు ఇంకా ఇతర వస్తువులు పొందాడు. అనంతరం వారికందరికీ తన అన్న యజ్ఞం గురించి చెప్పి వారి నుండి ఇంకా రత్నరాశులను పొంది అక్కడి నుండి బయలుదేరడానికి సన్నద్ధుడైనాడు. మేరుం ప్రదక్షిణం కృత్వా పర్వత ప్రవరం ప్రభు మేరుం ప్రదక్షిణం కృత్వా పర్వత ప్రవరం ప్రభు యయౌ జంబూ నదీ తీరే నదీం శ్రేష్టాం విలోకయన్ సతాం మనోరమాం దివ్యాం జంబూ స్వాదురసావహాం. పర్వతోత్తమమైన మేరువుకి ప్రదక్షిణం చేశాడు. జంబూ నదీ తీరానికి చేరాడు. అక్కడ ఆ నదీ శోభను తిలకించాడు. ఆ దివ్య నదీ జలంతో జంబూ వృక్షాలు స్వాదయోగ్యాలైన ఫలాలను ఇస్తున్నాయి. హైమపక్షిగ నైర్జుష్టాం సౌవర్ణ జలజాకులాం హైమ పంకాం హైమజలాం శుభాం సౌవర్ణ వాలుకాం. ఆ చెట్టు కొమ్మలపై బంగారు రంగు పక్షులు విహరిస్తున్నాయిట.
అది బంగారు రంగు నీళ్లతో ప్రకాశిస్తోంది. అక్కడ ఇసుక తిన్నెలు, బురద, ఇసుక అన్నీ బంగారపు రంగులో ప్రకాశిస్తున్నాయి. క్వచిత్ సౌవర్ణ పద్మైశ్చ సంకులాం హేమ పుష్పకై క్వచిత్ సుపుష్పితై కీర్ణ సువర్ణ కుముదోత్పలై క్వచిత్ తీరరుహై కీర్ణాం హైమవృక్షై సుపుష్పితై. అక్కడక్కడ బంగారు పుష్పాలతో పద్మాలతో వ్యాపించి ఉంది. ఒక్కొక్క చోట బంగారు కలువలు వికసించి ఉన్నాయి. ఆ నదీ తీరం సుందర పుష్పాలతో నిండి బంగారు రంగు చెట్లతో అంతటా వ్యాపించింది. తీర్థైశ్చ రుక్మ సోపానై సర్వతః సంకులాన్ శుభాం విమలైర్మణిజాలైశ్చ నృత్యకీతరవైర్యుతాం. బంగారు మెట్లతో రేవులతో నిండి ఉంది. నిర్మల మణుల సముదాయాలు దాని శోభను పెంచాయి. నృత్య గీత నాదాలతో ఆ ప్రదేశం మార్మోగుతోంది. దీప్తైర్హేమ వితానైశ్చ సమంతాక్షోభిదాం శుభాం తథా విధాం నదీం దృష్ట్వా పార్థస్తాం ప్రశంసః అదృష్టపూర్వాం రాజేంద్ర దృష్ట్వా హర్షమవాపచ. ప్రకాశించే బంగారు మంటపాలు అక్కడ ఉన్నాయి. వాటి వలన నదీ శోభ పెరుగుతోంది. ఇదివరకు చూడని ఆ నదిని చూసి అర్జునుడు ప్రసన్నుడై ప్రశంసించకుండా ఉండలేకపోయాడు. దర్శనీయాం నదీ తీరే పురుషాన్ సుమనోహరాం తాన్ నదీ సలిలాహారాన్ సదారానమరోపమాన్ నిత్యం సుఖముదాయుక్తాం సర్వాలంకార శోభితాన్. ఆ నదీ తీరంలో సుందరులైన పురుషులు అప్సరసల వంటి స్త్రీలతో విహరించడం గమనించాడు. వారి సౌందర్యం చూడయోగ్యంగా ఉంది. వారందరి మనస్సులకు మోహాన్ని కల్పిస్తున్నారు. జంబూ నది జలాలే వారికి ఆహారం. వారు నిత్యము ఆనందంలో సుఖంలో మునిగిపోయారు. చాలా రకాల ఆభరణాలను ధరించారు. తేభ్యో బహూని రత్నాని తదా లేభేధనం జయ దివ్యజాంబూనదం హేమభూషణాని చ పేషలం లబ్ధ్వా తాన్ దుర్లభాన్ పార్థ ప్రతీచీం తయయౌ దిశం. వారి నుండి విలువైన రత్నాలను కానుకలుగా పొందాడు. దివ్యమైన జాంబూనదం అనే పేరు గల బంగారం, విలువైన ఆభరణాలు, దుర్లభాలైన వస్తువులు గ్రహించి పశ్చిమంగా బయలుదేరాడండి అర్జునుడు. తర్వాత ఏం జరిగిందో మరో అంకంలో చూద్దాం. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.